బర్రెలున్న వాళ్ళకు పెద్ద సమస్య ఆ బర్రెలతోన పనిచేసేదానికన్నా ఆ బంధువులతోన చుట్టుపక్కల వాళ్ళతోనే పెద్ద తలకాయ నొప్పి. చుట్టుపక్కల వాళ్ళేమో ఆ పాల బిల్లు వచ్చిన తర్వాత ఆ పైసలు చూసి వీలు ఓర్వలేరు. బంధువులతోనేమో వాళ్ళు ఏదో ఫంక్షన్ పిలుస్తారు, ఆ ఫంక్షన్కి మనకి పోవడానికి వీలుండదు, పోతే మళ్ళీ తిరిగి రాలేం తొందరగా. అక్కడ లేట్ అయింది అనుకో, ఇక్కడ బర్రెల దగ్గర పాలు వినడానికి ఎవ్వరు ఉండరు. అవి ఎవరైనా పోయినా అవి వాళ్ళకి ఇవ్వవు. ఖచ్చితంగా ఎవరైతే వింటారో వాళ్ళకే ఇస్తాయి. ఎవరు పడితే వాళ్ళు విండితే అవి ఎగిరెగిరి తంతాయి. దూళ్ళకి ఇద్దామంటే ఆ దూళ్ళు తాగినా అనుకో అవి మళ్ళీ ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది. ఎప్పుడు లేని పాలు ఒకేసారి తాగేటాలకి అవి ఇబ్బంది పడతాయి, అనారోగ్యానికి గురై. ఫంక్షన్లు కూడానికి పెద్ద సమస్య ఇదే. ఎటు తిరిగినా సాయంత్రం వరకు ఇంటి దగ్గరికి రావాలి, లేదంటే ఆ రోజు ఇంకా బర్ల పని మా పని అయినట్టే. ఇది ఎవరికి అర్థం కాదు. మీరు పిలిస్తే రారు, మీకు ఎప్పుడు బర్రెలు పైసలు, మీకు ఇదే సరిపోయింది, మీకు ఎవ్వరు అవసరం లేదు, మీరు మారిపోయినరు ఏమేమో అంటారు. బర్రెలు పెట్టుకున్న వాళ్ళకి, ఆ బర్రెలు ఉన్న వాళ్ళకే ఆ సమస్య తెలుస్తుంది. ఫంక్షన్లకు పోతే ఏమవుతుంది, ఎంత ఇబ్బంది అవుతుందో.